తెలంగాణలో టూరిస్ట్ స్పాట్లున్నా వాటర్ స్పోర్ట్స్ ఏం లేవు. ఓ పడవల పోదామన్నా దిక్కులేదు, ఓ బోట్లు పెట్టినా చక్కగా నడిపియ్యరు. ఎన్నో మంచి టూరిస్ట్ స్పాట్లున్నా పట్టించుకునేటోళ్ళే లేరని ఫీల్ అవుతుంటారు ఇప్పటికీ చాలా మంది. కానీ ఇప్పుడు డోంట్ వరీ అంటుండు టూరిజం మంత్రి జూపల్లి సారు. వాటర్ స్పోర్ట్స్ కోసం గోవా ఓన్ అవసరంలే, హుస్సేన్ సాగర్లా ఊలాలా ఊలాలా అనుకుంటా ఎంజాయ్ చేయొచ్చు అంటుండు. వాటర్ స్పోర్ట్స్ కోసం వాస్కోడిగామ రైలు ఎక్కి గోవా పోయి అక్కర్లేదంటున్నాడు కదా టూరిజం మంత్రి జూపల్లి సారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడ కూడా అవన్నీ చేయొచ్చు అంటున్నాడు. అనుడు కాదు, ఇయాలనే అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ని స్టాల్ చేసిండు కూడా. ఇక నీళ్ళల్లో ఇద్దరు ఎక్కిపోయేటట్టు జెట్ స్కీలు, జెట్ అటాక్లు, వాటర్ రోలర్స్ను హుస్సేన్ సాగర్లో తెప్పించి పెట్టిర్రు. ఇక జెట్ స్కీ గదే స్పీడ్ బోట్ అనుకో రాదురి, దాని మీద ఎక్కి బండి నడిపినట్టే ఇద్దరు కూర్చొని రయ్యరయ్యమని హుస్సేన్ సాగర్లో రౌండ్ కొట్టి రావచ్చు. తొలసూరి షాల్ చేస్తున్నారు సారు, మీరోసారి రౌండ్ కొట్టేస్తే అయిపోతుంది కదా. అరే సార్కు లైఫ్ జాకెట్ ఇచ్చి ఆ జెట్ స్కీని ఎట్లా ఆపరేట్ చేయాలో జర చెప్పురానా, చూస్తారు. రైట్ వచ్చేసినట్టేగా సార్, ఎవరు దుమ్మకూరానా జరోప్క పట్టుకోరి. రైట్ సార్ పోనీయాలిగా. ఆహా, సారు అగులు బుగులు లేకుండా ఏమన్నా నడుపుతున్నాడా? రేస్ కార్ నడిపినట్టే నడుపుతున్నాడు పో. అయినా జెట్ విమానాలనే తిరిగిన మనిషికి ఈ జెట్ స్కీలు నడుపుడు పెద్ద లెక్కనా కానీ అన్నట్టు హుస్సేన్ సాగర్లోనే కాదు, వచ్చే నెలల సోమశిల, ఖమ్మంలో, హైదరాబాద్లో ఉన్న దుర్గం చెరువు, మల్కం చెరువులలో కూడా పెడుతురట వీటిని. సిటీలో ఆల్రెడీ ఉన్నట్టే, ఇక కొల్లాపూర్, సోమశిల అంటే మీ సొంతూరులోనే పెట్టుకున్నారని అందరు అనుకుంటే రాష్ట్రంలో మిగతా ఏరియాలో కూడా పెట్టే ఆలోచన చేస్తే బాగుండు సార్. మీ శాఖకే మంచి ఆమ్దాన్ వస్తుంది, విచారం చేసుకోరు జరా అని అంటున్నారు వాటర్ స్పోర్ట్స్ అంటే ముచ్చట పడేటోళ్ళు.